హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం. ఎపిసోడ్ 14. నందు దగ్గరికి వెళ్ళి సమీర్ కాలర్ పట్టుకొని, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నీ కంటికి ఎలా కనబడుతున్నాను? ఏంటి నాకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా? పెళ్ళి జరుగుతున్న ఇల్లు, పైగా రేపు పెళ్లి కొడుకును చేస్తారు. అలాంటప్పుడు ఇంట్లో కెమెరా పెట్టి ఉంటారు కదా. అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతావు? వెదవా, ఎవరిని ఆట పట్టించాలి అనుకున్నావు? నందన ఇక్కడ. అంత ఈజీ ఏం కాదు. చచ్చావురా, నా చేతిలో అయిపోయింది నీకు. ఇంకా కర్రతో కొట్టడం స్టార్ట్ చేస్తుంది. నందు, నేను చెప్పేది విను అన్నా వినకుండా కొడుతుంది. సమీర్ రూమ్ అంతా పరిగెడుతూ ఉంటాడు. నందన వెనక పడుతూ ఉంటుంది. వామ్మో, ఇది నన్ను ఈరోజు చంపేసేలాగా ఉంది అని మనసులో అనుకుంటూ సమీర్ బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుందాం అనుకునేలోపు నందన వచ్చేసి తోస్తుంది. తనని ఆపాలి అని ఎంత ట్రై చేసినా తన వల్ల కాదు. అలా కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. సమీర్ కర్ర లాక్కొని విండో నుంచి విసిరివేస్తాడు. నందన తనకి అందిన ప్రతి వస్తువును సమీర్ పైన విసురుతూ ఉంటుంది. అలా సబ్బు చెయ్యి జారి కింద పడిపోతుంది. దానిమీద పొరపాటున కాలు పెట్టిన సమీర్ జారి పక్కనే ఉన్న బాత్ టబ్లో పడిపోతూ నందన చెయ్యి పట్టుకొని బ్యాలెన్స్ చేయలేక ఇద్దరూ పడిపోతారు. రేయ్ వెదవా, నువ్వు పడిపోవడమే కాకుండా నన్ను కూడా పడేస్తావా అని కొడుతూ తిడుతూ ఉంటుంది. తనని కంట్రోల్ ఎలా చేయాలో తెలియక సమీర్ గట్టిగా లాగి హక్ చేసుకుంటాడు. నందన దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. సమీర్ ఇంకా గట్టిగా తనని హక్ చేసుకొని, ఎందుకే అంత కోపం నీకు? నీ హెల్త్ ఏమవుతుంది లడ్డు? కావాలంటే నన్ను కొట్టు. నీకు ఇష్టమైన లడ్డూలను ఒక లారీలో తీసుకువచ్చి ఇస్తాను. అలా నన్ను కొట్టకు. నాకు ఏమైనా అయితే నిన్ను ఎవరు చూసుకుంటారు? నా లడ్డూకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అంటూ నందనను వదిలిపెడతాడు. నందన ఏడుస్తూ ఉంటుంది. హే, ఎందుకే? ప్లీజ్ నువ్వు ఏడవకు. నేను చూడలేను. మా అమ్మ కూడా నన్ను లడ్డు అనే పిలుస్తుంది అని చెబుతూ గట్టిగా ఏడుస్తుంది. ఇన్నాళ్ళు దాచుకున్న తన బాధ అంతా తన కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. సమీర్ తనని హక్ చేసుకొని వెన్ను నిమురుతాడు. నీకు నేను ఉన్నా అని చెబుతూ ఉంటాడు. అయినా నందు ఏడుపు ఆపదు. నందుని డైవర్ట్ చేయాలని తనని కిస్ చేస్తాడు. ఆ కిస్లో కోరిక కాదు, నీకు నేనున్నా అన్న భరోసా చూపిస్తూ ఉంటాడు. నందనకు కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి ఏడుపు ఆపేసి, నాకు ముద్దు పెడతావా అని సమీర్ జుట్టు పట్టుకొని నీళ్ళల్లో ముంచుతుంది. హే ఆపవే బాబు. తన నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, హే, నిన్ను నా తుది శ్వాస వదిలే వరకు నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు అవునన్నా కాదన్నా నేనే నీ మొగుణ్ణి. ఇది ఫిక్స్ అయిపో. ఐ లవ్ యూ లడ్డు ఫర్ ఎవర్. నువ్వు ఏమీ వంట చెయ్యనక్కర్లేదు, నేనే చేస్తాను. నా కోసం నువ్వు ఏమీ మారవద్దు. నువ్వు నీలాగే ఉండు. నా కోసం నిన్ను నువ్వు మార్చుకోవద్దు. రోజు నీకు ఇష్టమైన లడ్డూలను కూడా తీసుకువచ్చి నీకు పెడతాను. నందన సిగ్గుపడి తలను కిందికి దించివేస్తుంది. నేను సినిమాటిక్ లెవెల్లో నీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటే లాస్ట్కి బాత్రూంలో, అది నీళ్ల టబ్లో చెప్పేశాను. బహుశా ప్రపంచంలో నేను ఫస్ట్ అయి ఉంటాను. రేపొద్దున మన పిల్లలు, నాన్న అమ్మకు నువ్వు ఎలా ప్రపోజ్ చేశావు అంటే, ఇలా నీళ్ల టబ్బులో ప్రపోజ్ చేశాను అని చెప్పాలా? ఎంత కష్టం వచ్చింది సమీర్ నీకు అని ఏడుపు ముఖం పెడతాడు. నందన గట్టిగా నవ్వుతుంది. అది ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అని తనని హక్ చేసుకుంటాడు. నందు కూడా తన చేతులను సమీర్ చుట్టూ వేస్తుంది. సమీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కొద్ది నిమిషాలు అలా ఉంటారు. సమీర్ లడ్డు అని చాలా ప్రేమగా పిలుస్తాడు. లడ్డు లడ్డు చెప్పు. అది నా మీద కోపం వస్తే నన్ను కొట్టకు. కావాలంటే ఇలా చెయ్యి. ఏం చేయాలి అని తన తలను పైకి ఎత్తి సమీర్ వైపు చూస్తుంది. ఇలా అని సమీర్ తన పెదవులను లాక్ చేస్తాడు. నందన తనని తాను మర్చిపోయి సమీర్ చుట్టూ చేతులు బిగిస్తుంది.
కొద్దిసేపటి తర్వాత తనని వదిలి, ఇలా నాకు ఊపిరాడకుండా నన్ను నీ ప్రేమతో చంపేయాలి. లడ్డు, ఇంకా నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు. నందు కోపంగా చూస్తూ, నీకు నేను ఎలా చెప్పాలరా? ఇంతసేపు నేనేం చేశాను? నువ్వు కిస్ చేసినా, హక్ చేసినా ఏమన్నా అన్నానా? మళ్ళీ నీకు రిప్లై కావాలా అని చెప్పి తనని వెనక్కి తోసి తాను బయటకి వెళ్ళిపోతుంది. అది కాదు లడ్డు, తనని వెనక నుంచి హక్ చేసుకొని, అది కాదురా, నీ నోటితో ఐ లవ్ యూ అని ఒక్కసారిగా అనవా ప్లీజ్? నేను చెప్పను. ఎలా చెప్పవో నేను చూస్తాను. సరే వదులు, నేను వెళ్ళాలి. వెళ్ళు, ఎవరు వద్దన్నారు అంటూ నందు చుట్టూ చెయ్యి బిగిస్తాడు. నీకు ఇలా కాదు సమీర్. కాళ్ళను గట్టిగా తొక్కుతుంది. దెబ్బకి వదిలివేస్తాడు. హే నందు, ఒక్క నిమిషం అంటూ తన దగ్గరికి వస్తూ తన షర్ట్ బటన్ తీస్తూ ఉంటాడు. రేయ్, ఏంట్రా ఇది? తనని అలాగే చూస్తూ వస్తూ ఉంటాడు. భయంతో కళ్ళు మూసుకుంటుంది. తనకి ఏదో కప్పినట్టు అనిపిస్తే చూస్తే సమీర్ తన రూంలో ఉన్న లెదర్ జాకెట్ కప్పి తాను డ్రెస్ చేంజ్ చేసి ఉంటాడు. ఎందుకురా అంత ఓవర్ చేశావు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? నిన్ను ఒక్కసారి అలా చూద్దాము అనిపించింది, చూశాను. పర్లేదు, నేను దగ్గరికి వస్తే నీలో ఫీలింగ్స్ వస్తున్నాయి. రేయ్, నీకు ఇలా కాదురా, నా స్టైల్లో భయం అంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా లడ్డూతో ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. తర్వాత రోజు విజ్జుకి నలుగు పెడతారు. అందరూ నందన పనితీరును మెచ్చుకుంటారు. ఇలా సందడిగా నలుగు ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. సమీర్ అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. నందన జ్యూస్ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది. లడ్డూతో ఐ లవ్ యూ చెప్పించాలి, ఎలా అబ్బా అనుకుంటూ ఉంటే ఎవరో పెద్దావిడ జ్యూస్ తీసుకుంటూ పొరపాటున నందన డ్రెస్ పైన పడివేస్తుంది. అది చూసిన లక్ష్మి గారు డ్రెస్ చేంజ్ చేసుకురమ్మా అంటారు. ఇదే మంచి ఛాన్స్ అనుకొని తన ఫ్రెండ్స్ డైవర్ట్ చేసి నందన వెనకాల వెళ్తాడు. ముందుకు వెళ్తున్న నందు చెయ్యి లాగి తనని పట్టుకొని ఫేస్కి నలుగు పెడతాడు. లడ్డు, మనం కూడా విజ్జుతో పాటు మనం కూడా పెళ్లి చేసుకుందాము. నందు బుగ్గకి అంటిన పసుపు సమీర్ తన ఫేస్ని తెచ్చి రాసుకుంటాడు. నందుకు తన ప్రేమను ఫీల్ అవుతూ ఉంటుంది. లడ్డు, ఆ 3 మ్యూజికల్ వర్డ్స్ చెప్పవే. నందు సమీర్ని నెట్టి, నేను చెప్పాలి కదా, అయితే నైట్ 12కి రెడీగా ఉండు, వచ్చి అప్పుడు చెప్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు అంతా చాలా సందడిగా జరిగిపోతుంది. సమీర్ తన నందుతో మంచి డ్యూయట్ సాంగ్ వేసుకుంటూ ఉంటాడు డ్రీమ్లో. సడన్గా తన మీద వాటర్ పడడంతో ఈ లోకంలోకి వస్తాడు. మొహం తుడుచుకొని చూస్తూ నందు నిలబడి చూస్తూ ఉంటుంది. ఎందుకే నా మీద వాటర్ పోసావు? పోయాక ఏం చెయ్యాలి? ఎన్నిసార్లు నిద్ర లేపాను, తమరు లేస్తే కదా, అందుకే వాటర్ పోశాను. దెబ్బకి లేచి కూర్చున్నావు. సరే రా, బయటకు వెళ్దాము. ఎక్కడికి? ఏం రావా ఏంటి? వస్తాను, పద. బయటకు వచ్చి చూస్తే అందరూ మంచి నిద్రలో ఉంటారు. లడ్డు, ఇప్పుడైనా చెప్పు, ఎక్కడికి? సైలెంట్. ఏంటి నైట్లో ప్రోగ్రాం పెట్టింది? సమీర్ని డోర్ క్లోజ్ చేసి రమ్మని చెప్పి తాను బయటకు వెళ్తుంది. సమీర్ వెనక తిరిగి చూస్తే బైక్ మీద హెల్మెట్తో ఉంటుంది. రా, త్వరగా వెళ్దాము. సమీర్ నవ్వుతూ బైక్ ఎక్కుతాడు. తనని గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు. రేయ్, చెయ్యి, లేదు అంటే చెయ్యి విరగ్గొడతా, అర్థమైందా? బాబోయ్, ఇది విరగ్గొడుతుంది అని తనతో వెళ్తున్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బైక్ ఆపి దిగమంటుంది. ఆ ప్లేస్ చూసిన సమీర్ షాక్ అవుతాడు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.